జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బాగుందే న్యూస్ చూడు ఒకసారి. మన దేశం ఇప్పుడు నేను చెప్పిన గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, మత ప్రాతిపదికన మన దేశం విడిపోయింది. హిందూ దేశంగా భారతదేశము, ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ విడిపోయినాయని చెప్పిన. అయితే ఏంటంటే అప్పుడు ఉన్నారు కదా కొంతమంది మహాత్ములను చెప్పుకునే వాళ్ళు, చాచాలని చెప్పుకునే చీచీలు కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళ స్వార్థం కోసం ఏంటంటే మీరు పోయేవాళ్ళు పోండి, ఉండేవాళ్ళు ఉండండి అని చెప్పినారు. కానీ పాకిస్తాన్లో ఏం చేశారు తెలిసిన, హిందువులు అనేవాళ్ళు మొత్తం దొరికిన కాడికి దొరికినట్టు ఆ కాశ్మీర్లో కదా చేసినట్టు చంపడమో, అత్యాచారాలు చేయడమో, తరవడమో ఏదో ఒకటి అయితే చేశారు. పాకిస్తాన్లో కొంతమంది మిగిలించుకున్నారు హిందువుల్ని. ఏదో ఒక బానిసలుగా ఉండేదానికి. బానిసలు కాదు, పాకి పని చేసేదానికి. అంటే డ్రైనేజీలు క్లీన్ చేయను, కసువులు తోయను, లెటిన్లు గడగను, ఇట్లాంటి అంతే పాకి పని చేసేదానికి కొంతమంది ఉండించుకున్నారు. ఓకే. ఎందుకు? హిందువులు అంటే మాకు వీళ్ళు ఈ పని చేయాలా, ఈ పాకి పని చేయాలా, డ్రైనేజీ క్లీన్ చేయడము, మా లెటిన్లు గడగడం, ఇట్లాంటి పనులన్నీ చేయాలంటే వాళ్ళకి అప్పట్లో లెటిన్లు ఎవరికై వేరే విషయం, మొత్తానికైతే ఆ పని చేయాలి వాళ్ళు. అందుకని చెప్పి ఉండించుకున్నారు. బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది ముందు బంగ్లాదేశ్, అట్లాంటిది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. బంగ్లాదేశ్కు ప్రత్యేకంగా స్వాతంత్రం రావడము, బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడడానికి కారణం ఎవరంటే భారతదేశం. అట్లాంటిది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండే హిందువుల మీద వాళ్ళు దాడులు చేసి వాళ్ళను దొరికిన కాడికి చంపడం కావచ్చు, లేకపోతే అత్యాచారాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అవును. కొంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువులకు. క్యాన్సల్ కూడా చేసి వాళ్ళను బలవంతంగా తిట్టి కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర వచ్చేసి రాజీనామాలు చేపించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువు అనేవాడు బంగ్లాదేశ్లో ఉండకూడదు. ఉండేటప్పటికి ఏంటంటే ఓడికి ఎటువంటి రిజర్వేషన్ లే, ఓడి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ లే, ఓడి ఉండేటప్పటికి ఏం పని చేయాలంటే పాకిస్తాన్లో కదా ఓళ్ళు ఎట్లయితే అనుకున్నారు, ఈడ కూడా అదే పని చేయాలని చెప్పి వీళ్ళ ఉద్దేశం. ఓకే. కానీ ఏంటంటే మనం ఈ దేశంలో అన్ని మతాలు సమానము, అందరూ సమానం అని చెప్పేసి పరమత సహనం పాటించా, అందరూ దేవుళ్ళను మనం కూడా గౌరవించా, వాళ్ళకు విలువనిచ్చా, వాళ్ళ పండుగల్లో మనం కలగలిపి మనం సెలబ్రేట్ చేసుకుంటా, ఏ పండుగ వచ్చినా కూడా వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తా. మనం ఈ మాదిరి ఉంటే వీళ్ళ కథ ఎట్లా తెలిసిన ఈ న్యూస్ నేను చెప్తా. ఓకే. కర్ణాటకలోని మాండ్య అనేది ఒక నగరం ఒకటి ఉన్నది, ఒక సిటీ ఒకటి. ఇక్కడ ముస్లింల జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ హిందువులు కూడా ఉంటారన్నమాట. దీంతో ఇది కర్ణాటకలో అత్యంత సున్నితమైన ప్రాంతాలలో ఈ మాండ్య కూడా ఒకటే అన్నమాట. అయితే ప్రస్తుతం కర్ణాటకను పరిపాలిస్తుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఏది ఆ కర్ణాటకను ఎవరు పరిపాలిస్తున్నారో అనేది. అయితే మొన్న వినాయక చవితి పండగ వచ్చింది కదా, దీంతో సహజంగానే ఏంటంటే హిందువులు ఒకవైపు అంగరంగ వైభవంగా ఈ వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు. ఏది వినాయక చవితికి సంబంధించి. మాండ్యాలోని నాగమంగళ అనే ప్రాంతంలో ఎప్పటిలాగానే గణేష్ మండపాలను ఏర్పాటు చేసినారు. మామూలుగానే మన వాళ్ళు ఎవరు జోలికి పోరు. అదే మరి ఏంటంటే వీళ్ళ పని లేదు, వీళ్ళ ఏదో చేసుకుంటా, వాళ్ళ కార్యక్రమాలు ఏదో చేసుకుంటా వినాయక చవితి ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు. కానీ ఇది చూసి భరించలేనటువంటి ఈ జిహాదీలు ఒక ప్లాన్ ప్రకారం పెద్ద సంఖ్యలో గుమిగూడి ఇక నాగమంగళం ప్రాంతంలోని గణేష్ మండపాలపై దాడులు ప్రారంభించారయా. చూడండి ఏడు ఎందుకు ఉండారు వాళ్ళు అంటే, మనో దయదలిస్తే ఉండారు అంతే కదా. సరే ఉండనేలే ఏముండదని చెప్పేసి మనోళ్ళు పరమత సహనం పాటించి ఉండనేలే అనుకుంటే ఉండారు. అటప్పుడు వాళ్ళు ఎట్టుండాలా? యాక్చువల్గా అయితే ఇస్లామిక్ దేశంగా మనం ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాం. ఏది పాకిస్తాన్. చెప్పాలంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. అవునా కదా? అంతే. ఉండారు. ఉన్నవాళ్ళు మనం ఏదన్నా అన్నామా? ఎవరి మీదన్నా అన్యాయంగా అక్రమంగా ఎవరి మీదన్నా దాడులు చేసినామా? లేదు కదా. మనం పరమత సహనం పాటిస్తా బక్రీద్ వచ్చే బక్రీద్ శుభాకాంక్షలు అంటివి, రంజాన్ వచ్చే రంజాన్ శుభాకాంక్షలు అంటివి, మొహరం వచ్చే మొహరం శుభాకాంక్షలు చెప్తారు. ఏది పైన వాళ్ళకి కానించి అంటే నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు, సామాన్య ప్రజల వరకు. ఆ మారున్నప్పుడు మనకు గణేశుడి పండుగ వచ్చినా, లేకపోతే శ్రీరామనవమి వచ్చినా, విజయదశమి వచ్చిన, హనుమాన్ జయంతి వచ్చిన, మనం ఏ పండుగలు చేసుకుంటా ఉన్నా, ఏ శోభయాత్ర చేసుకుంటా ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు మన మీద దాడులు చేస్తున్నారు అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటే పరమత సహనం పాటించిన హిందువులదే, లేకపోతే మతతత్వం మత పిచ్చి నెత్తికెక్కిన వాళ్ళదే? ఫస్ట్ వాళ్ళది, రెండోది మనలో మన లేకపోతే మనది. ఐకమత్యం లేకపోవడం మన తప్పు. ఇంక విషయం అంతా చెప్తా ఉండో, కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా ఏం పీకలేరు అన్న భావనతో ఈ రాడికల్స్ అయితే రెచ్చిపోయినారు. ఇక గణేష్ మండపాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఈ జిహాదీలు ఏంటంటే పెద్ద ఎత్తున విధ్వంసాలు కూడా పాల్పడినారు. అక్కడ హిందువుల షాపులు తగలబెట్టినారు, షోరూములను, బట్టల దుకాణాలను మొత్తం అన్నింటిలో కూడా ధ్వంసం చేశారు. ఈ కార్లు, మోటార్ సైకిల్ వాటికి కూడా నిప్పు పెట్టారు. ఇవన్నీ కూడా హిందువులు ఆస్తాయి. నేను ఒక మాట చెప్తా, కష్టపడి ఏదైనా సంపాదించే దాని విలువ తెలుస్తుంది. మనం ఏదో బొహడా వ్యాపారాలు చేస్తూ ఉంటే
కష్టపడితే ఏది ఒక వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా చేసి సంపాదిస్తే ఆస్తులు ఏమన్నా వాటి విలువ ఏందో తెలుస్తుంది. అట్ట కాకుండా మనం ఏదో గాలికి పుట్టిన వాళ్ళ మారి, గాలికి పెరిగిన వాళ్ళ మారి మనం చేస్తామంటే వాటి వెనక సంపాదించడానికి ఎంత కష్టపడేది ఎట్ట తెలుస్తుంది? ఒక బిడ్డను కనేదాన్ని ఒక తల్లి ఎంత కష్టపడుతుంది, 4 మాసాలు మోస్తుంది. ఆ మాదిరిగా ఒక మనిషి ఒక ఇల్లు కట్టుకోవాలంటే, లేకపోతే ఒక వ్యాపారం నిర్వహించాలంటే, దానికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోవాలంటే వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడాలా? వాటిని ధ్వంసం చేస్తే, వాటిని తగలబెడితే దానికి అర్థం ఏంది? ఇదే పని వీళ్ళు వాళ్ళ మీద చేస్తే వాళ్ళ ప్రాణాలైనా అంతే కదా, వాళ్ళ కష్టమైనా అంతే కదా, నాశనం అయిపోయినట్టే కదా, బుడిదిపాలు అయిపోయినట్టే కదా. ఇట్లాంటి వాటిల్ని సరే వాడు ఏ మతం వాడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఇట్లాంటి వాటిని ఎట్ట సమర్థిస్తారు? ఎవరైనా సమర్థిస్తారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక ఈ విధ్వంసంతో మాండ్యాలోని హిందువులకు కొన్ని 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఎంత? 100 కోట్లు. ఏది ఆషామాషిగా కాదు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అగ్నికైతే ఆహుతైపోయి బూడిదైపోయినాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిందువులు పోయేసి ఏం చేసినారు, ఇంక వాళ్ళకుండే ఆప్షను పోలీస్ స్టేషన్ అయితే ముట్టడిచ్చారు. అంటే అడిగి ధర్నాగా దిగినారు. తమకు న్యాయం జరిగేలా చూడమని చెప్పేసి పోలీసులను డిమాండ్ చేసినారు. కానీ కర్ణాటకలో ఉండేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలుసు కదా మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావడంతో జిహాదీలపై ఏదో తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నట్టు నటించారు. ఎందుకు? వాళ్ళ ఓటు బ్యాంకు, ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఎవరు? వీళ్ళే కదా. కాదు మేము దొందు అన్నట్టు వీళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఇంకా సపోర్టే. అటువంటి వాళ్ళ మీద వీళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకుంటారు? తరువాత మాండ్యాలో ఏంటంటే 144 సెక్షన్ పెట్టారు. అయితే జిహాదీ దాడుల్లో వినాయక విగ్రహం ధ్వంసం అయినప్పటికీ కూడా, ఏది వీళ్ళ వినాయకుడి మండపాల మీద దాడులు చేశారు కదా, ధ్వంసం అయినప్పటికీ కూడా అంత గొడవలో కూడా ఏంటంటే హిందువులు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ వాళ్ళ పాటికి ఇంకోటి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. అదేనైనా చూడండి ఎట్లున్నదో. ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో అర్థం కాల. కొంతమంది, నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నది ఖచ్చితంగా నేను ఇది చెప్పాలా. చాలామంది ఏమంటారంటే, ఓనా నువ్వు ఊరికే చెప్తానే ఉండవు, మన వాళ్ళలో మార్పు రాదు అంటారు. నేనేం ఎరిపుసుక నా కొడుకునయ్యా, నేను ఇక్కడ కూర్చొని పిచ్చి నా కొడుకు మరి నేను ఇవన్నీ మాట్లాడుతుందా? మీరు ఈ లింగంలో మాట్లాడతారని మన వాళ్ళలో మార్పు రాదు అంటే నేను ఇంతగా కష్టపడుతున్నా. మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. అసలు నేను ఎట్లా మారినా, మీరు ఎట్లా మారినారు? అలాంటిది ఇంకొకరు మారరు అని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు? మార్పు అనేది వస్తుంది. అది చిన్నగా వస్తుందా, పెద్దగా వస్తుందా, వెంటనే వస్తుందా ఏందనేది తర్వాత విషయం. నేను ఇంతగా కష్టపడతా ఉంటే మీరు నన్ను నిరుత్సాహపరిచినట్టే కదా. ఓళ్ళు మారంటే ఒరే నువ్వు మూసుకొని నువ్వు ఆపరా స్వామి, నీ పని నువ్వు చేసుకోపో, వాళ్ళు మారంటే అప్పుడు నన్ను నిరుత్సాహపరిచినట్టే కదా. అప్పటికి దానికి అర్థం ఏంది? పరోక్షంగా ఏంటంటే మన దేశాన్ని, మన ధర్మాన్ని ఇంకాడికి వదిలేసేయండి, నీళ్ళు వదిలేసుకొని తూర్పుకు మళ్ళీ దండం పెట్టుకోండి, ఇంక దొబ్బిసుకొని పోతే పోయినారని చెప్పి అర్థం కదా. ఇదే మారి అనుకుంటే ఈ బ్రిటిషర్ల చేతిలోంచి మనకు స్వాతంత్రం వచ్చినా చెప్పండి, ఆలోచించండి మీరు. దయచేసి మీకు దండం పెడతా. ఇంకొకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు, నా మాట విన్నోళ్ళు వాళ్ళు మారని అయితే అనొద్దు, మీ దండం పెడతా. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను, మిమ్మల్ని నేనేం అనలేను. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీకు దండం పెడతా, పుణ్యం ఉంటుంది. మీకు ఎంతమందికి వీలైతే అన్ని గ్రూపులకు, అంతమంది మిత్రులకు ఈ వీడియోలు షేర్ చేయండి. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా, ఎందుకంటే మన తెలుగులో చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ అందరికీ పోవాలా. ఎందుకంటే ఎందుకు ఇంత బాధపడుతుంది, ఎందుకు ఇంత ఆవేదన చెందుతుంది, ఎందుకు ఇంత కలత చెందుతుంది, ఎందుకు మనసు రగిలిపోతుంది బాధతోనూ కోపంతోనూ. ఏం చేద్దాము, మన వాళ్ళు మార్పు రాకపోయినా వీళ్ళకి ఏదో ఒక విధంగా మార్పు తీసుకురావాలనేది మా తాపత్రయం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వార్తను పొందడం కోసం తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్నీ రావాలంటే ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.